భారతదేశం పాకిస్తాన్ మధ్య కుదిరిన ఒక అవగాహనను పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘిస్తుందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ఆరోపించారు. ఆయన ఒక సంక్షిప్త మీడియా సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. పాకిస్తాన్ చర్యలకు భారత సాయుధ దళాలు తగిన రీతిలో బదులిస్తాయని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని గంటలుగా ఈ సాయంత్రం మనం కుదుర్చుకున్న అవగాహనను పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘిస్తుందని విక్రమ్ మిశ్రీ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని ఆయన అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7,80,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వడమే లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇర్రమంజిలోని జలసౌదులో సీతారామ సాగర్ బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు అధికారులతో ప్రాజెక్టుపై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నది జలాలు తీసుకొచ్చే ప్రాజెక్టు సీతమ్మ సాగర్, సీతమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రివ్యూ చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకు సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి అన్నారట. నగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్టు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సిపి తెలిపారు. డ్రోన్లపై నిషేధం జూన్ 9 వరకు అమల్లో ఉంటుందని సిపి అన్నారు. ఆకస్మిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. బాణసంచా పేలులను ఉగ్ర కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు సహకరించాలని, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ వెల్లడించారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్టు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్టు శ్రీధర్ పేర్కొన్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మూసివేయడంలో రైల్వే స్టేషన్లకు ప్రయాణికులకు తాకిడి పెరుగుతుందన్నారు. తెలంగాణలో ఈఏపీ సెట్ ప్లీనరీ ఆన్సర్ కి ఇటీవల విడుదలైన విషయం తెలిసింది. ఈ క్రమంలో విద్యార్థులకు మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో నేడు ఈ సెట్ పరీక్షలను విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈఏపీ సెట్ ఫలితాలతో పాటు కౌన్సిలింగ్ తేదీలను కూడా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని తాతయ్యగుంటలో గంగమ్మ తల్లి దేవస్థానంకి సంబంధించిన ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న ఆపరేషన్ సింధూర్కి గంగమ్మ తల్లి ఆశీర్వాదం, ఆంజనేయ స్వామి బలం తోడుగా ఉండి భారతదేశ సైనికులకు అండగా నిలవాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు. మన దేశ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి గంగమ్మ తల్లి ఆశీస్సులు, దీవెనలు ఎల్లవేళలా ఉంటాయని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని కోరుకున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహొండలమిలంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెన్నహోబిలంలో సందడి వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణలో భాగంగా ఉదయం గరుడ పట్ట ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధ్వజారోహణాన్ని పురస్కరించుకొని ముందుగా అర్చకులు ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లాలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో బీజేపీ నాయకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరు సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి దేశ ప్రజల సహకారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు కోరారు.
భారత సైన్యానికి మద్దతుగా నిలిచి మన సమైక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. భారత సైన్యం తీవ్రవాదంపై పోరాటం చేస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి వీరాంజనేయ స్వామి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని బీజేపీ నాయకులు ప్రార్థించారు. కర్నూలు జిల్లా బేతంపల్లి మండలం కొలుమలపల్లెలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఎదుట నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి హోమం, ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్చరణ మధ్య నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం పరిషత్ కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు వెన్నుముక అని శిక్షణను కాలక్షేపం కోసం కాకుండా ప్రత్యేక శ్రద్ధతో పూర్తి స్థాయిలో నేర్చుకొని మీ కాళ్ల మీద మీరు నిలబడాలని కోరారు. మహిళలకు జీవనాధారం కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు. శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ద్వారా గానీ, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా గానీ ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుందని నెహ్రూ తెలిపారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్ హైదరగూడలోని హైందవ సంఘాల నాయకులు నిరసనలు చేపట్టారు. మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిమా ఆర్మీ ఆగే బడో, హమ్ తమారా సౌత్ హై అంటూ ప్రతిజ్ఞలు చేశారు. దేశ భద్రత కోసం సామాన్య జనం మేము సైతం సిద్ధంగా ఉంటామని అన్నారు. పాక్ ఉగ్రవాదులు మానవత్వాన్ని మంటగలుపుతూ సామాన్య పౌరులను బలిగొంటున్న పాకిస్తాన్ అరాచక సైనిక ముఠాలను తరిమి కొట్టడానికి తాము ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పౌర సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి ఎక్స్ రోడ్ స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గాంధారి నుండి వస్తున్న బైక్ ట్రాక్టర్ను ట్యాంకర్ను ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి తలకి బలమైన గాయాలయ్యాయి. ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో టాటా ఏసీ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తి గురించి దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం డైరెక్టర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్తాన్పై భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు చేసిన ప్రయత్నం విజయవంతం కావాలని కోరారు. భారతదేశ సైనికులను ఆ భగవంతుడు అన్నిట విజయం సమకూర్చాలని వేడుకున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పలు కార్యక్రమాలకు ప్రారంభించారు. ముందుగా దేవరపల్లిలో కొలువు తీరిన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని సీసీ రోడ్డును, సబ్స్టేషన్లోని నూతన ఫీడర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నియోజకవర్గంను రాష్ట్ర స్థాయిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని, రానున్న పంచాయతీ ఎలక్షన్లపై నాయకులు, కార్యకర్తలు గ్రామాలలో టీడీపీ జెండా ఎగిరేలా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా పనిచేయాలని కోరారు. అనంతరం దేవరపల్లి మండలంలో గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మదనేపల్లిలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో శత్రు సంహారక యాగాన్ని నిర్వహించారు. పండితులు శివరాం ఆచార్య ఆధ్వర్యంలో ఈ హోమం ఘనంగా సాగింది. పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరారు. మన సైనికులకు దేవుడు శక్తి సామర్థ్యాలు అందజేయాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, జనసేన నాయకులు, భక్తులు పాల్గొన్నారు. దేశ ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కేరళ తీరాన్ని కాస్త ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగా జూన్ 1 ప్రవేశించే రుతుపవనాలు ఈసారి మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇది సాధారణ తేదీ కన్నా 5 రోజులు ముందు కావడం గమనార్థం. కాగా ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ గత నెలలోనే అంచనా వేసింది. ఇది రైతులకు మరింత ఊరటనిచ్చే అంశమని వాతావరణ శాఖ పేర్కొంది.
తిరుపతి జిల్లా తిరుమల ఘాట్ రోడ్లో శ్రీవారి బస్సులో మంటలు చెలరేగాయి. తిరుమల నుంచి తిరుపతికి వెళ్తున్న శ్రీవారి బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు ఇంజన్లో మంటలు, పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను బస్సులో నుంచి దింపి దూరంగా పంపించేశాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రథం పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ సరిహద్దుల్లో పాకిస్తాన్కు చెందిన 400 డ్రోన్లను భారత్ సమర్థవంతంగా ధ్వంసం చేశారు. అయితే పాకిస్తాన్కు టర్కీ డ్రోన్లను అందజేసిందని అధికారి కల్కల్ సోఫియా కురేషి తాజాగా స్పష్టం చేశారు. ఆ టర్కీ డ్రోన్లను గగనతలంలోనే ధ్వంసం చేసినట్టు ప్రకటించారు. దీంతో పాకిస్తాన్తో పాటు టర్కీపై కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉగ్రవాదులకు సపోర్టు చేసే పాకిస్తాన్కు టర్కీ ఎలా మద్దతుగా నిలుస్తుందని దేశ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే టర్కీ కాన్సులేట్ వద్ద ఆందోళన జరిగే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు విధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ప్రారంభమైన నృసింహ జయంతి ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. రెండో రోజు నృసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం నిత్య నృసింహమాల మంత్రములు, లక్ష పుష్పార్చన నిర్వహించి లక్ష్మీ నరసింహుడికి కాళీయమర్చన అలంకారంలో అలంకరించి ఆలయ తిరుమాడ వీధుల్లో విహరింపచేస్తారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ కన్నుల పండుగ నృసింహ జయంతి వేడుకలను జరిపించారు. సిద్దిపేట జిల్లాలోని మోహినిపుర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీలో 13 మంది డైరెక్టర్లను నియమించినట్టు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ తెలిపారు. వెంకటేశ్వర దేవాలయం డైరెక్టర్గా నియమితులైన 13 మంది డైరెక్టర్లను ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన డైరెక్టర్లను శాల్వలతో సన్మానించారు. మే 17న తారీఖు నుండి 23వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలను నూతన డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టామని హరికృష్ణ వెల్లడించారు. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్న మహిళ డ్రగ్స్ బానిసగా మారడం నగరంలో కలకలం రేపుతుంది. తన వద్దకు వచ్చే రోగులకు డ్రగ్స్ హానికరమని చెప్పాల్సిన వైద్యురాలే వాటిని తీసుకోవడం విస్మయం కలిగిస్తుంది. ఒక్క సంవత్సరంలోనే సుమారు 70 లక్షల విలువైన మారక ద్రవ్యాలను సదరు వైద్యురాలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వైద్యురాలి వ్యవహారంపై సమాచారం అందడంతో నిఘా పెట్టారు. తాజాగా 5 లక్షల విలువైన డ్రగ్స్ ను డెలివరీ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్పీ ఎండీ ఇజాయత్ వీరమరణం చెందారు. జమ్మూలోని ఆర్ఎస్పురా బీఎస్ఎఫ్ అవుట్ పోస్ట్ కు నేతృత్వం వహిస్తున్న సమయంలో పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో గాయపడిన ఇంతియాజ్ మరణించినట్లు బీఎస్ఎఫ్ డీజీ వెల్లడించారు. ఇంతియాజ్ మరణం పట్ల అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం జమ్మూలోని బీఎస్ఎఫ్ కార్యాలయంలో నివాళులర్పించారు. కాగా పాక్ కాల్పుల్లో మరికొందరు బీఎస్ఎఫ్ జవాన్లను గాయాలవ్వగా వారంతా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ మలక్పేటలో మామిడి పండ్ల గోదాంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కార్బైడ్లను వినియోగించొద్దని అధికారులు గుర్తించారు. సలీం నగర్లో గోదాంలో 3,50,000 విలువైన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పండ్లను మాగపెట్టేందుకు ఎథైలిన్, కాలుష్యం, కార్బైడ్ వంటి కెమికల్స్ ను ఉపయోగించినట్టు తెలిపారు. తనిఖీల్లో 2 వ్యాపారులను అరెస్టు చేశామని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల ప్రారంభానికి ముందు రాష్ట్ర గీతం జయ 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 హే తెలంగాణ ఆలపించారు. 250 మంది కళాకారులతో కన్నుల పండుగగా పేరణి నృత్య ప్రదర్శన చేశారు. ఈ మిస్ వరల్డ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోస్లే, మిస్ వరల్డ్ క్రిస్టానా పిస్కోనా హాజరయ్యారు.
ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ వీరమరణం పొందిన ఏపీకి చెందిన అమర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహం శనివారం బెంగళూరు ఎయిర్ ఫోర్స్ కు చేరుకుంది. అనంతరం అక్కడి నుండి మురళీ స్వగ్రామం సత్యసాయి జిల్లా గోరింట్ల మండలం కల్లితండకు చేరుకుంది. అయితే వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని తన స్వగ్రామానికి తరలిస్తున్న క్రమంలో భారీ వర్షం కూడా లెక్క చేయకుండా ప్రజలు బెంగళూరు హైవే మీదుగా అడుగడుగున కల్లితండ చేరే వరకు నివాళులు అర్పించేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణమని పలువురు కొనియాడారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ మరోసారి భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉదయం 11:45 ప్రాంతంలో 2 పెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, దీంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొల్లాయని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ పేలుళ్ల తీవ్రతకు సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. తక్షణమే స్పందించిన భద్రతా బలగాలు పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశారు. బహిరంగ ప్రదేశాలు, బాల్కనీలలో ఉండకుండా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఉత్తర పశ్చిమ భారత్లోని పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. భారత్తో పోలిస్తే పాకిస్తాన్ ఆర్థికంగా, అంతర్జాతీయంగా అత్యంత బలహీన స్థితిలో ఉందని పాకిస్తాన్ క్రికెటర్ బోర్డు మాజీ చైర్మన్ నజాం సేది అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ముందు నిలబడలేని దుస్థితి పాకిస్తాన్ అన్నారు. మే 9వ తేదీ రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి పలు భారత నగరాలపై దాడికి జరిగిన యత్నం, దానిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరడంతో నజాం సేది తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఇండియా చేతిలో చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతిలో కూడా నరకం అనుభవిస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ దేశానికి మరో ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. జనాలంతా యుద్ధ భయంతో చేస్తూ బతుకుతూ ఉంటే తాజాగా భూకంపం రావడం కలకలం సృష్టించింది. రిక్టర్ స్కేల్ పైన 4.0గా భూకంపం నమోదైంది. అయితే ఈ భూకంపం రావడంతో జనాలంతా ఇండ్లలో నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. పాకిస్తాన్ దేశంలో చాలా ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ సమాచారం అందించింది. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలకమైన శాంతియుత పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించినట్టు అమెరికా ప్రకటించింది. ఈ ఒప్పందం కుదరడంలో అమెరికా మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తుంది. అమెరికా మధ్యవర్తిత్వంతో రాత్రంతా జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాలు తక్షణమే పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించారు. కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరు దేశాలకు ట్రంప్ అభినందనలు తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లు ప్రస్తుతానికి ఆగిపోయాయి. మిగిలిన 16 మ్యాచ్లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్టు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా వాటిని నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ 3 వేదికలను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది.